రెనాల్ట్ టైగర్ వచ్చేసి సబ్ 4 మీటర్ ఎస్యూ వెహికల్ సార్. సేఫ్టీలో మనకి 4 స్టార్ రేటింగ్తో మనకి అవైలబుల్ ఉంది సార్ వెహికల్. ఇది వచ్చేసి వెహికల్ కాస్ట్ 5.99 నుంచి 5.99 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది వెహికల్. చూడండి సార్, ఈ వెహికల్ వచ్చేసి మనకి 2 ఇంజన్స్ ఉన్నాయి సార్. ఒకటి టర్బో ఇంజన్ ఉంది అండ్ మనకి న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజన్ ఉంది. టర్బోలో మాన్యువల్ అండ్ CVT వస్తుంది. ఓకే సార్. మామూలుగా న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజన్లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వస్తుంది సార్. AM వర్షన్ వస్తుంది. ఇలా 4 వేరియంట్స్ ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి టర్బోలో 72 మైలేజ్ వచ్చేసి మనకి 21 విత్ AC మైలేజ్ సార్. ఏసీలో 21 వస్తుంది. AC 21 మైలేజ్ సార్. సార్ ఇంజన్ ఇందాక 2 ఇంజన్స్ చెప్పారు కదా, ఆ 2 ఇంజన్స్కి అంటే దానికి దీనికి ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజన్లు ఏమంటే సార్ హార్స్ పవర్ 72 వస్తుంది సార్. ఓకే సార్. మనకి టర్బో ఇంజన్లో 100 PS వస్తుంది. బోత్ జస్ట్ లిటిల్ పికప్ డిఫరెన్స్ వస్తుంది సార్. వెహికల్ సేమ్. ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి ప్రైవేట్ ఇది ఎనర్జీ ఇంజన్ టాప్ అండ్ మోడల్ సార్. డ్రైవర్ RXZ AMT వర్షన్. మనకి దీంట్లో ఫీచర్స్ ఏమంటే LED DRLs వస్తాయి సార్. అక్రాస్ రేంజ్ ప్రతి వేరియంట్లో వస్తుంది. ఓకే సార్. ప్లస్ 3 ఆక్టా ప్యూర్ విజన్ LED హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఓకే సార్. ప్లస్ ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి బ్లాడీ కలర్ బంపర్స్ వస్తాయి సార్. రైట్ సార్. ఈ అలాగే లీజన్ మనకు వచ్చేసి ఇలా వచ్చినప్పుడు ఏమంటే ఇవి స్పోర్టీ రూఫ్ రేంజ్ సార్. మనకి 50 కేస్ వరకు క్యారీ కూడా మనం సపోర్ట్ చేస్తుంది ఈ వెహికల్. ప్లస్ బాడీ కలర్ మిర్రర్స్ వస్తాయి విత్ LED టర్న్ ఇండికేటర్స్ వస్తాయి. ప్లస్ 16 ఇంచెస్ డైమండ్ కట్ అలై వీల్స్ వస్తాయి. ఓకే సార్. డైమండ్ కట్ వీల్స్ వస్తాయి. మెయిన్గా ఈ వెహికల్ అడ్వాంటేజ్ ఏమంటే ఈ గ్రౌండ్ గ్లాస్ ఉంది కదా, ఇది 205 mm సార్. ఎక్కడ తగలదు. ఈ సెగ్మెంట్లో టాప్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. మనకి వచ్చేసి ఈ నీ సపోర్ట్ బాగుంటుంది సార్. 220 mm వస్తుంది. ప్లస్ రేర్ AC ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఆమ్రెస్ట్ విత్ కప్ హోల్డర్ అండ్ సెల్ఫ్ పాకెట్ వస్తుంది సార్. ఓకే సార్. ఎలా ఉంది సార్? కంఫర్ట్ బాగుంది సార్. బాగుంది సార్. ప్లస్ మీకు వెనక 4 పవర్ విండోస్ వస్తుంది. వెనక 2 స్పీకర్స్ అండ్ 2 ట్విటర్స్ వస్తాయి. ఓకే. ప్లస్ మీకు చైన్ లాక్ కూడా అవైలబుల్ ఉంది సార్. చైన్ లాక్ కూడా ఉంది. డిక్కీ సార్ మనకి వచ్చేసే లోపల ఏమంటే షార్ప్ ఫిన్ యాంటీనా వస్తుంది సార్ స్పోర్టీ లుక్ కోసం. అండ్ స్పాయిలర్ కూడా మీకు డిఫరెంట్ లుక్ ఉంది సార్. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఏమంటే మనకి ఈ సైడ్ వ్యూ చూసే లోపల కూపీ డిజైన్ వస్తుంది అన్నమాట. ప్లస్ రేర్ డీఫాగర్ వైఫర్ అండ్ వాషర్ వస్తుంది. రివర్స్ కెమెరా వస్తుంది సార్. రివర్స్ కెమెరా అండ్ సెన్సార్ ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చేసి మనకి 405 లీటర్స్ వస్తుంది సార్. బూట్ స్పేస్ 405 లీటర్స్. కింద యాజ్ యూజువల్ స్టెప్నీ అవైలబుల్ సార్. ఓకే సార్. స్టెప్నీ అండ్ ఇక్కడ మామూలు టూల్ కిట్. కలర్స్ వచ్చేసి షేప్డ్ టైల్ ల్యాంప్స్ వస్తాయి సార్. మనకి లుక్ వచ్చేసి ప్రీమియం లుక్ వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అండ్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 40 లీటర్స్ వచ్చింది సార్. ఫ్యూయల్ ట్యాంక్ 40 లీటర్స్ సార్. 40 లీటర్స్ సార్. సెన్సర్ వచ్చింది సార్. సార్ ఈ వెహికల్లో ఫీచర్స్ ఏమంటే సార్ మనకి మెయిన్గా పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. స్టార్ట్ షాప్ పుష్ బటన్ స్టార్ట్ అవైలబుల్. ఓకే సార్. ప్లస్ మీకు డ్రైవ్ మోడ్స్ వస్తుంది సార్. మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. మనకి సిటీలో అయితే ఎక్కువ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. మన హైవేలో వచ్చేసి స్పోర్ట్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఏమంటే మోడ్స్కి మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ మారుతుంది. స్టీరింగ్ డిఫరెన్స్ వస్తుంది. ప్లస్ పికప్ డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ ఇది ఆటోమేటిక్ వర్షన్ సార్. ఇది మనకి అవైలబుల్. ఇంకోటి అంటే ఈ వెహికల్లో 4 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ సార్. ఫ్రంట్ 2 వస్తాయి. ఈ సీట్లో వచ్చి సైడ్ అవతలేదు మనకి 4 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్. ప్లస్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్ వస్తుంది సార్. ఆమ్రెస్ట్ వస్తుంది. ఓకే సార్. స్టీరింగ్ కంట్రోల్స్ అది సార్. వాల్యూమ్ కంట్రోల్స్. ఇది క్లస్టర్ కంట్రోల్ సార్. 7 inches TFT క్లస్టర్ వస్తుంది. దీంట్లో ఏమంటే మనకి డ్రైవ్ మోడ్ చేంజ్ ఉంది కదా, ఎకో మోడ్ లో ఈ స్కిన్ చేంజ్ అవుతుంది మోడ్స్ ని బట్టి. ఎకో మోడ్ లో వచ్చేసి మీకు గ్రీన్ కలర్ వస్తుంది. స్పోర్ట్ మోడ్ అయితే మీకు రెడ్ కలర్ వస్తుంది. నార్మల్ అయితే మీకు బ్లూ కలర్ వస్తుంది సార్. సార్ చూసారా ఏమన్నా? స్టార్ట్ చేద్దామా సార్? ఆఫ్ చేసిన. ఇది నార్మల్ మోడ్ సార్. ఇక్కడ నార్మల్ అండి. నార్మల్ మోడ్లో బ్లూ కలర్ వస్తుంది సార్. అది లెఫ్ట్ సైడ్ తిప్పండి సార్. జస్ట్ ఎకో మోడ్ రైట్ సైడ్ మనకి హై పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్. స్పోర్ట్ మోడ్లో ఒక టచ్ చేస్తే బండి వెళ్ళిపోతుంది అన్నమాట. హెవీ పికప్ ఉంటుంది మనకి. దీంట్లో ఏమంటే స్పోర్ట్ మోడ్లో అరౌండ్గా 17 అట్లా మైలేజ్ వస్తుంది సార్ ఏసీలో. ఎకో మోడ్లో అయితే 23-24 వస్తుంది సార్. కస్టమర్ ఫీడ్బ్యాక్. మనకి నార్మల్ అయితే కంపెనీ యాజ్ పర్ గివెన్ 21 విత్ ఏసీ మైలేజ్. ఈ చార్జర్ కూడా యూనివర్సల్ చార్జర్ మనకి వైర్లెస్ చార్జర్ అండ్ ఫాస్ట్ USB చార్జర్ వస్తుంది. ఇంకోటి ఏమంటే 8 inches 4 టచ్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో మీకు యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అవైలబుల్ సార్ ఈ వెహికల్లో. ఇది సార్ ప్లస్ ఏసీ వచ్చేసి PM 2.5
ఫిల్టర్ వేసి వస్తుంది సార్ మనకి. Okay, ప్లస్ 2 కూలింగ్ బాక్సెస్ గ్లో బాక్స్ అవైలబుల్ సార్. ఇది నార్మల్ గ్లో బాక్స్ సార్, అప్పర్ గ్లో బాక్స్. లోవర్ గ్లో బాక్స్ వచ్చేసి కూల్డ్ గ్లో బాక్స్. ఓకే సార్. ఈ 2 గ్లో బాక్స్ అవైలబుల్. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ చేసి మీకు వస్తుంది సార్ ఫీచర్. ఈ వెహికల్ మనకు సార్ అందుబాటులో ఆటోమేటిక్ కంట్రోల్. ఆటోమేటిక్ అంటే ఈ బటన్ నొక్కామంటే బయట క్లైమేట్ ని బట్టి ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది లోపల. ఓకే ఏం లేదు సార్, మనకి బ్లోయర్ ఫస్ట్ స్పీడ్ గా తిరుగుతుంది. Okay, sir. ఆటోమేటిక్ గా క్యాబిన్ కూల్ అయ్యే మనకి బ్లోయర్ అనే సౌండ్ స్పీడ్ అనేది డౌన్ అవుతూ వస్తుంది. అదే సార్. ప్లస్ ఇంకోటి ఏమంటే ఈ వెహికల్ మనకి స్మార్ట్ వర్సెస్ కార్డ్ వస్తుంది సార్. స్మార్ట్ కీ జస్ట్ ఈ కీ తీసుకొని మనం బయటకు వెళ్ళిపోయామంటే ఆటోమేటిక్గా వెహికల్ లాక్ అవుతుంది. వెహికల్ దగ్గరకు వచ్చామనుకోండి ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. అదర్ వాటిలో ఏమంటే హ్యాండిల్ దగ్గర రిక్వెస్ట్ కీ ఉంటుంది. ఓకే సార్. ఈ కీ వల్ల మనకి ఆ రిక్వెస్ట్ కీ కూడా ఉంటుంది స్మార్ట్ కీ. ఓకే సార్. ఇంటీరియర్ వచ్చేసి ఎల్ఈడి లైట్స్. ఎల్ఈడి ఇంటీరియర్ లైట్స్ వస్తాయి ఫ్రంట్ రేర్. ప్లస్ ఇది వచ్చేసి ఇంటీరియర్ వచ్చేసి ఎల్ఈడి లైట్స్. ఎల్ఈడి ఇంటీరియర్ లైట్స్ వస్తాయి ఫ్రంట్ రేర్. ప్లస్ ఇది వచ్చేసి ఎఫెక్ట్ రాకుండా మనకి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. ఇది అడ్జస్ట్ అవుతుంది సార్. ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది సార్. డిమ్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం ఏం తిప్పాల్సిన అవసరం లేదు. లోపల ఉన్నది కూడా గ్లాస్ మనకి డిమ్ అయిపోతుంది నైట్ టైము. డే టైంలో మనకి అదే సార్, ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్ పడినా మన కంటికి ఎఫెక్ట్ రాకుండా ఈ లైట్ ఇది అడ్జస్ట్ అవుతుంది. ప్లస్ దీనిలో ఉండే అది కూడా మనకు మిర్రర్ కూడా అడ్జస్ట్ అవుతుంది. అదర్వాట్లో మిర్రర్ మాన్యువల్ ఉంటుంది సార్. ఓకే. ఇది క్లైమేట్ ఆటోమేటిక్ క్లైమేట్ ఆటో డీప్ మాయాలి. మంచి ఫీచర్ సార్, ఇది బాగా మంచి ఫీచర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి కైగర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సార్ మనకు ప్రైస్ వచ్చేసి మనకి వెహికల్ 5,99,000 నుంచి స్టార్ట్.